హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అలాగే ఈరోజు శ్రావణ మాసపు 3వ వారం శుభాకాంక్షలు అండి. 3వ వారం కదండి శ్రావణ మాసానికి. పోయిన వారం వరలక్ష్మి వ్రతం జరిగింది కదా, 2వ వారం 3వ వారం అయిపోయిందండి. అప్పుడే అందరికీ కూడా హ్యాపీగా శ్రావణ మాసం అంటే అందరికీ సంతోషం కదండి. బాగా పూజలు వ్రతాలు చేసుకోవచ్చు. ఇదిగోండి, మొన్న వీడియో ఒకటి మిస్ అయిందండి, అది పెడుతున్నాను ఇవాళ. ఇది మా వంటగదిలో సరుకులన్నీ స్టోర్ చేసుకునే ర్యాక్ అండి. ఇది 2 ర్యాక్స్లో సరుకులన్నీ పెట్టేస్తూ ఉంటాము. అలాగే అడ్జస్ట్ చేసి పెట్టేస్తామండి. అవన్నీ క్లీన్ చేసి సర్దుదామని కూర్చున్నాను. ఒకదానికి పొంతన లేకుండా పెట్టేస్తున్నారండి. ఒక్కొక్కసారి నేను సర్దుకునే ఓపిక లేకపోతే పిల్లలు పెట్టేస్తారు, ఎత్తుకొచ్చి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ దూర్చి పెట్టేస్తారండి. ఏ సరుకులు ఉన్నాయో ఏమో నాకైతే అర్థం కాదు. ఒక్కొక్కసారి కనబడలేదంటే అయిపోయినాయని తెప్పించేస్తాను. మళ్ళీ అవి ఇవి ఎక్స్ట్రా అయిపోతూ ఉంటాయి కదా, అందుకని ఏదో వస్తువులు కనబడలేదండి. అందుకనేసి వంగి చూస్తున్నాను కింద ర్యాకులు ఏమున్నాయి ఏంటి అని. అలాగే ఇటుపక్క లెఫ్ట్ సైడ్, ఆ ర్యాక్లో లెఫ్ట్ సైడ్ నాన్ వెజ్ పాత్రలు పెడతానండి, వంట చేసుకునే పాత్రలు. ఈ 2 ర్యాకుల్లో ఫుల్ సరుకులు ఉంటాయండి. అవన్నీ దించిపెట్టి అప్పుడప్పుడు సర్దుకుంటూ ఉండాలి, క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే చీమలు పట్టేస్తాయి, కాక్రోచులు చేరిపోతాయి కదండి. అందుకని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగా నేను ఈరోజైతే అంటే మొన్నటి వ్లాగ్ అండి ఇది, 3 రోజుల కిందటిది. ఈ 3వ రోజు అంటే నేను క్లీన్ చేసే రోజు అయితే ఫుల్ వర్క్ అండి. ఆ రోజంతా నాకు ఫుల్గా అవి ఇవి సర్దుతూ గడిపేశాను. ఏదో మరి సాటర్డే అనుకుంటా నేను సర్దింది. సాటర్డే రోజు ఏవేమి ఉన్నాయి ఏంటి అనేసి అన్నీ చూసి సర్దాను. వంటకి ఏదో వస్తువు తక్కువైందండి, అందులో ఉందో లేదో అని వెతకడానికి వంగాను. ఇంకా అదేవిధంగా అవన్నీ సర్దుకుంటున్నానండి. ఏవేవి ఉపయోగపడుతున్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి కావాలి ఏంటి. ఆడవాళ్ళకి ఈ వంటగది సర్దుకోవడం పెద్ద పని అయిపోతుంది కదండి. ఎంత సర్దినా సరే వంటగదిలో సరుకులు ఎక్కువైపోతూనే ఉంటాయి. ఇదిగోండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానా, పక్కన చూడండి మిషన్ వర్క్ జరుగుతుంది. అటు వెళ్దామంటే టీవీ పెట్టుకొని చూస్తున్నారు మా వారు. ఇటు చూస్తే వాటర్ ట్యాంకర్ వాళ్ళు. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే కుదరట్లేదండి, బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఏం చేయాలి ఏం అర్థం కావటం లేదు. ఇవండి క్లాతులు తెప్పించాను స్టవ్ దగ్గర తుడుచుకోవడానికి, పట్టుకోవడానికి. బట్టలు లాగా బాగున్నాయండి, క్వాలిటీ కూడా, తడి కూడా బాగా పీల్చేస్తుంది వీటితో. ఇవి నాప్కిన్స్ లాగా ఉపయోగిస్తున్నానండి నేను, బాగా పనికొస్తున్నాయి ఇవైతే. ఇదిగోండి, ఏదైతే వాటర్ కెటిల్ పక్కనే ఉంటుందండి, మిక్సీ పక్కన. అవసరమైనప్పుడు వాటర్ వేడి చేసుకొని తాగుతూ ఉంటాము. మా వారు ఎక్కువ హాట్ వాటర్ తాగుతారండి. మా ఎండలు ఎక్కువగా ఉంటే మామూలు పాట్ వాటర్ తాగుతారు, లేదంటే హాట్ వాటర్ వేడి చేసుకొని తాగుతూ ఉంటారండి. మరి మీ ఇంట్లో ఎలా అలవాటు ఉందో ఏమో కానీ మా వాడు చిన్నాడైతే ఫ్రిడ్జ్ వాటర్ అండి, ఫుల్ కూలింగ్ వాటర్ తాగుతాడు. డోర్ అన్నా వేస్తాను రండి నేనేమో పాట్ వాటర్ తాగుతాను, మా వారేమో హాట్ వాటర్ తాగుతారండి. ఇలా ఉంటుంది ఒక్కొక్కరు. మా పెద్ద పిల్లాడు మా కోడలు వాళ్ళు వచ్చారంటే మామూలు వాటరేనండి, డైరెక్ట్ ఆర్ఓ నుంచే పట్టుకొని తాగేస్తూ ఉంటారు. పిల్లలకి వాళ్ళకి అందరికీ కూడా ఆ వాటర్ తాగుతారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రకాలండి, అంతే కదా ఎవరింట్లో కూడా అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా అంతేనండి. మా ఇంట్లో ఇంచుమించి ఇలాగే జరుగుతూ ఉంటుందండి. అవసరమైన వస్తువు కనబడలేదు, ఇంక ఇలా కాదని అన్నీ కొన్ని తీసి పెడుతున్నానండి. అవసరానికి వాడుకోవడానికి తీసుకుంటాను. పని ఎవరన్నా గెస్ట్లు ఎవరన్నా వచ్చింటే అలా తీసి లోపల జరిపేస్తూ ఉంటాను, మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకుంటా. అదిగోండి, పసుపు ప్యాకెట్ కనిపించిందండి. పసుపు లేదని వెతుక్కుంటా ఉన్నాను, పసుపు ప్యాకెట్ కనిపించింది. ఇలాగుంటాయండి నా పనులు. ఇంచుమించు అన్నీ ఉంటాయండి సరుకులు. ఒక్కొక్కసారి లేవు అయిపోయినాయి అని చెప్పి తెప్పిస్తూ ఉంటాను. ఇంట్లో మా వారు కూడా అరుస్తూ ఉంటారులేండి, అయిపోకముందే తెప్పించుకుంటావన్నీ, ఎందుకు అలా పురుగులు పట్టేస్తాయి కదా అని. సూజీ రవ్వ అండి, సూజీ రవ్వ కొద్దిగా ఉంది కవర్లో, అది తీసి పక్కన పెడుతున్న, అవసరానికి ఉపయోగించుకోవచ్చు కదా అని. కొన్ని బొరుగులు ఉంటే అవి కింద పోయినాయండి. బొరుగులు ఎప్పుడు స్టాక్ ఉండాలండి. గబుక్కని ఉప్మా చేయమంటారు ఒక్కొక్కసారి, బొరుగులు ఉప్మా చేయమ్మా అంటారు. ఇంకా అలాంటప్పుడు బొరుగులు ఉండాలి కదా ఇంట్లో, అందుకని అయిపోగానే తెప్పించేస్తూ ఉంటాను.
బజార్కి వెళ్ళినప్పుడు మా వారు తెచ్చేస్తూ ఉంటారండి. సరుకులు మాత్రం ఏవి లోటు చేయరండి. ఏవి చెప్పినా సరే అలాగ చెప్తే ఇలా తెచ్చిపెట్టేస్తూ ఉంటారు పిల్లలు కానీ మా వారు కానీ. సరుకులు అయితే అన్నీ ఈజీగా అవసరానికి ఏదైనా చేసుకొని తినొచ్చు, కానీ నాకే ఓపిక ఉండదు ఒక్కొక్కసారి. నా పరిస్థితి అంతేనా ఈ వయసుకి, మిగతా వాళ్ళు కూడా అంతేనో నాకైతే అర్థం కాదు. చూసేదానికేమో శరీరం బాగా దృఢంగా ఉన్నట్టు ఉంటుందండి. వర్క్ అయితే తక్కువండి, గ్యాప్ ఇచ్చి చేస్తాను, కంటిన్యూగా చేయలేను. అలాగని గమ్ముగాను ఉండను, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. అలవాటైపోయిందండి. జీవితం అలాగ పోవలసిందేనేమో అంటుంటారు మా వారు కూడా. అలా వర్క్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటారు. రెస్ట్ ఎక్కడండి, వర్క్ ఉందంటే రెస్ట్ ఉండదు కదా, దాని మీదే గుర్తొస్తూ ఉంటుంది. ఇంక ఇవన్నీ ఇంచుమించుగా ఊరికి అలా టెంపరీగా సర్దానండి. అవసరానికి ఉపయోగపడతాయి అనేవి ముందుకు పెట్టాను, కొంచెం లేటుగా ఉపయోగపడతాయి అనేవి వెనక్కి జరిపి పెట్టానండి. ఇంట్లో ఎక్కువ ఉపయోగపడేది ఏంటండి, ఆయిల్లు, వేరుశనక్కాయలు. ఇదిగో నూడిల్స్ ప్యాకెట్లు ఒకటి ఉండగానే ఇంకోటి తెచ్చిపెట్టారు, అది ఎక్స్ట్రా అయింది. అది కింద ఉండింది చూసుకోలేదు, మళ్ళీ ఒకటి కొన్నాము. అది అలాగుంటాయండి మా పనులు. అయిపోయిందనేసి తీసుకున్నాం. మొన్న డీమార్ట్కి వెళ్ళాను కదా, మీకు వీడియో కూడా పెట్టున్నాను చూడండి. అలా ఉంటాయి కొన్నిసార్లు. అందరికీ అంతే కదండి ఇంచుమించు. చక్కెర ప్యాకెట్ అవన్నీ అందుబాటులో పెట్టుకోవాలనేసి కొంచెం ముందుకు పెట్టానండి. పెద్ద డబ్బాల్లో పోస్తే గడ్డగట్టేసినట్టుగా అయిపోయి చీమలు పట్టేస్తున్నాయండి. అదొక లాంటి చీమలు. ఇంకా అవన్నీ పోవాలంటే మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. అందుకని అవసరమైన మీడియం బాటిల్లో పోసి పెడతాను. ఇంక మిగతా అంత సరుకులు అలాగ పెట్టేస్తానండి. అదిగోండి నా వర్క్ అయితే ఇంచుమించు క్లీనింగ్లోనే ఉంటుందండి. ఒక్కొక్క రోజు తీసుకుంటే మొత్తం క్లీనింగే చేస్తా. అంటే ఇంక ఈరోజు శుక్రవారం రోజు బ్లౌజు నిన్న కట్ చేశాను కదండి, మొన్న కొద్దిగా బ్లౌజ్ కట్ చేసి చూపెట్టాను కదా, అది ఈరోజు కుడదామనేసి తీసుకున్నానండి. నేనైతే చెప్పాను కదా, ఖాళీగా ఉండను, అలాగని హెవీగాను వర్క్ చేయలేను. మెల్లమెల్లగా చేసుకుంటూ ఉంటాను. నా బ్లౌజులు నేనే కుట్టుకుంటానండి, బయట ఎవరికి ఇవ్వను. నా వర్క్ ఏదైనా సరే వీలైనంత వరకు నా వర్క్ నేను చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాను, ఎవరి మీద ఆధారపడనండి. అదే చెప్పాను కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే ఆరోగ్యం సమస్యలు వచ్చినా కానీ లెక్క చేయను. ఇంకొకరి మీద ఆధారపడడం ఎందుకు, మన పనులు మనమే చేసుకోవాలి. ఎప్పటికి పూర్తిగా శృతి మించితే అప్పుడు ఆధారపడాలి, ఇప్పటి నుంచే ఎందుకు ఇంకొకరి మీద ఆధారపడడం అని నా వర్క్ నేనే చేసుకుంటూ ఉంటాను. అదిగోండి బ్లౌజ్ అయితే క్రాస్ బెల్ట్ కుడుతున్నానండి. అంటే మాకు టైలరింగ్ భాషలో క్రాస్ బెల్ట్ అంటారు, మాకు నేర్పించిన వాళ్ళు. మరి మీకేమో, మరి మీరేమంటారో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇది కదండి. మొత్తం బాడీ అంతా ఇంచుమించు అయిపోయిందండి. క్రాస్ బెల్ట్ జాయింట్ చేసి కుట్టేస్తే సరిపోతుంది. అరగంటలో కుట్టేయగలమండి బ్లౌజ్ మాత్రము. కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, హెల్త్ ఇష్యూ ఉండే దానివల్ల కొంచెం మెల్లగా కుడతాను. ఇదండి నా పరిస్థితి. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఫుల్ వర్క్ ఉంటేనే కదండి మన మైండ్ కూడా అటు ఇటు కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే మనసు అటు ఇటు వెళ్లకుండా ఉండాలి. అంటే ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలండి. పనికిరాని విషయాలు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకోవడము, టైం వృధా చేసుకోవడము, అదే మాట్లాడే మాటలు మంచి మాటలు కూడా ఉండవండి. పనికి రాని మాటలే ఉంటాయి. అందరితో కలిసి కూర్చున్నామంటే అట్లాగని వాళ్ళ పనికి మాటలు మాట్లాడుతున్నారని కాదు. ఏదో ఒకటి వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా, మనకెందుకండి, మన కుటుంబం ముందే మనకు ఓపినంత ఉంది చూసుకోవడానికి. అందుకని నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడను, అలాగని మాట్లాడకుండా కూడా ఉండను, బ్యాలెన్స్గా ఉంటాను. అవసరమైనప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు, నేను వెళ్తూ ఉంటాను, మాట్లాడుకుంటూ ఉంటాము. కింద 2 పోర్షన్లో ఉంటారండి వాళ్ళు. అవసరమైనప్పుడు మా ఆంటీ అని వచ్చి కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నేను కిందకి దిగానంటే నేను వాళ్ళతో కబుర్లు చెప్పేసి వస్తూ ఉంటానండి. ఇలాగే ఉంటుంది ఇంచుమించు నా దినచర్య. ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి. ఫుల్ వర్క్, ఏదో ఒకటి. ఈరోజు ఈ వర్క్ చేశానంటే రేపటి రోజుకి ఇంకొక వర్క్ ఆలోచించి పెట్టుకుంటాను. ఒకవేళ హెల్త్ ఇష్యూ ఉందంటే కొద్దిసేపు పడుకుంటా, లేదంటే వర్క్. ఇదిగోండి వంకాయ పచ్చడి చేద్దాం, ఏం కూరలు చేద్దామని ఆలోచిస్తుంటే కూరగాయలు ఏమో అన్నీ ఉన్నాయండి. అన్నీ సగం వాడేసి సగం పెట్టేస్తున్నాను. ఎక్కువ తెచ్చేస్తారండి వెజిటబుల్స్ కూడా.
అన్నీ ఒకే రోజు చేయలేను కదా, మిగిలిపోతాయి అనేసి కొద్ది కొద్దిగా చేస్తాను, హాఫ్ చేస్తాను. కేజీ తెచ్చారంటే ముగ్గురమే కదా. మధ్యాహ్నం లంచ్కి అయితే మా చిన్న అబ్బాయి ఉండడు, పెద్ద అబ్బాయి అయితే బయట ఉంటాడండి. ఇంక వంకాయలు పచ్చడి చేద్దాం. ఇదైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి వంకాయ పచ్చడి. ఇంట్లో అందరికీ కూడా బాగా తింటారండి ఈ పచ్చడి మాత్రము. అందుకని పచ్చిమిర్చి, చింతపండు కొద్దిగా నానబెట్టాను, అక్కడ కనిపిస్తుంది కదా, చిన్ని గిన్నెలో నానబెట్టాను. అలాగే సొరకాయ కూడా తీసి పక్కన పెట్టాను, అది ఫ్రై లాగా చేద్దాము. అలాగనే ఫ్రై అంటే అది ముద్దగా కొంచెం లైట్గా తడి ఉండనే ఉంటుంది, కానీ పచ్చళ్ళకి కాంబినేషన్ బాగుంటుందండి అది ఫ్రై. అందుకని తీసి బయట పెట్టాను. ఇంకా కొన్ని కూరగాయలు, రేపు సంత కదండి, శనివారము. పోయిన వారం మిస్ చేశారు. రేపు వారం అంటే రేపైతే తప్పకుండా వెళ్తారు మా వారు సంతకు పోయినామంటే కూరగాయలు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చండి. రేణిగుంట సంత ఫేమస్ అండి, మీకు తెలుసో లేదో కానీ ఎండు చేపలు ఉన్నాయి కదా, అవి బాగా ఫేమస్ అండి రేణిగుంటలో. వస్తూ ఉంటారు బయట చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చడికని పచ్చిమిర్చి వేసాను, అవి చిన్నవండి, కట్ చేయలేక అలాగే వేసి మూత పెట్టా. లేదంటే టపటప ఎగిరి మన మొహం పగిలిపోయేట్టుగా పడతాయి, కళ్ళలో పడింది అనుకోండి కారము, ఇంకంతే. ఇంకా అలాగుంటుందండి ప్రతిరోజు నా దినచర్య అయితే. ఇంచుమించు ఏదో ఒక పనిలో బిజీగా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. నిద్ర వస్తే మాత్రం పడుకొని నిద్రపోయేస్తాను, లేదంటే ఏదో వర్క్ చేస్తూనే ఉంటానండి. మధ్యాహ్నం అయితే కొంచెం ఒక 3:30-4 నుంచి కంపల్సరీ పడుకుంటాను. ఒక్కొక్కసారి వీడియో అప్లోడ్ చేయాలంటే అది కూడా ఉండదండి, నిద్ర కూడా పట్టదు, మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి కదా. ఒక్కొక్క రోజు వదిలేద్దాము, గమ్ముగా పడుకుందాము అనుకుంటాను, కానీ ఏ రోజు పని ఆ రోజు చేస్తేనే కదా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా ఆ పని చేసేస్తాను. నిద్ర లేకపోతే పోయిందిలే అని. ఎటు రాత్రిళ్ళు ఎక్కువసేపు పడుకుంటూనే ఉంటాం కదండి. ఒక మనిషికి నిద్ర ఎంత అండి, 5 గంటలు 6 గంటలు, లేదంటే 7 గంటలు. డాక్టర్ ఏమో నాకు 7 గంటల నిద్ర కంపల్సరీ ఉండాలి మీకు అనేసి ప్రతి స్లిప్లో డాక్టర్ ఇది ఉంటుంది కదా ప్రిస్క్రిప్షన్, దాంట్లో ఇస్తాడండి 7 గంటల నిద్ర కంపల్సరీ అని. అన్ని గంటల నిద్ర ఎక్కడ పోతామండి. నైట్ టైంలో కూడా ఎప్పుడో నిద్ర పడుతుంది. ఒక్కొక్క రోజు త్వరగా నిద్రపోయేస్తాను, ఒక్కొక్క రోజు నిద్ర పట్టదు. అలాగుంటుందండి దినచర్య. ఇదిగోండి పచ్చిమిర్చి వేసానా, ఈలోపు ధనియాలు, జీలకర్ర వంత తెచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇది సొరకాయకి చెక్కు తీస్తున్నానండి. కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ అని కూడా అంటారు కదా. మొన్న ఒక సగం కాయ చేశాను, ఈరోజు మిగతా సగం చేసేద్దాం అయిపోతుందిలే అన్నట్టుగా అది తీస్తున్నానండి. ఈ పచ్చళ్ళకి ఏదో ఒక ఫ్రై కాంబినేషన్ బాగుంటుందండి. ఇదిగోండి సొరకాయ కూర కూడా సూపర్గా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే సింపుల్గానే చేసేస్తానండి, కానీ ఇంట్లో వాళ్ళకైతే బాగానే అనిపిస్తుంది, తింటారు బాగానే. ఇదిగోండి భయంగా ఉంది, పైకి ఎక్కడ ఎగిరి పడతాయి, కళ్ళల్లో పడతాయేమో అని. మరి ఆపరేషన్ చేసుకున్నాక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందండి. కొంచెం అటు ఇటు అయిందంటే కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి, అద్దాలు ఊరికే జారిపోతున్నాయి చూడండి. కొంచెం టైట్ చేసుకోవాలి. ఏంటో నా విషయాలన్నీ మీకు చెప్తున్నాను, మీకు బోర్ అనిపిస్తుందో ఏమో, సారీ అండి. అదిగోండి కొద్దిగా ధనియాలు వేసాను, అందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసానండి. డైజెషన్కి బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి జీలకర్ర వాడితే అన్నిట్లో కూడా కదా, అందుకని వేసాను. అలాగా వేపేసిన తర్వాత వంకాయలు వేపుకుంటానండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు. మా అమ్మ అయితే అగ్గి ఉంటుంది కదండి, కట్టెల పొయ్యి మీద ఆ మంటలో పెట్టి, అగ్గిలు ఉంటాయి కదా, ఆ కర్రలంతా తీసేసి అగ్గిల్లో వేసి కాల్చేవాళ్ళండి మా అమ్మ వంకాయలు, లావు వంకాయలు. అలా కాల్చి ఆ చెక్క అంతా తీసేసి రోట్లో వేసి దంచేవాళ్ళండి పచ్చడి. ఎంత బాగుండేదో, సూపర్ టేస్ట్గా ఉండేదండి ఆమె చేతి వంటలు. పచ్చళ్ళంతా రోట్లోనే వేసి దంచేవాళ్ళు. ఆ రోట్లో దంచిన పచ్చడికి మిక్సీలో వేసుకున్న పచ్చడికి చాలా తేడా ఉంటుందండి. సూపర్ టేస్ట్గా ఉంటాయి పచ్చళ్ళు రోట్లో వేసి నూరుకుంటే. ఒకప్పుడు నేను కూడా రుబ్బేదాన్నండి, చట్నీలు కానీ పిండి, ఇడ్లీ పిండి కానీ అంతా, గారెల పిండి కానీ, గారెల పిండి అంటే వడల పిండి, అలా రోట్లోనే వేసి రుబ్బేదాన్నండి. ఒకప్పుడు ఏంటి, మా పిల్లలు 7th క్లాస్ వరకు కూడా రుబ్బానండి. దాని తర్వాతనే హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయి ఇంకా ఆపేశాను. ఇప్పుడైతే అస్సలు చేయలేనులేండి, ఊరికి అలాగ పైన మిక్సీలు, వాటర్ ఫిల్టర్లు, గ్యాసు
అప్పుడు కట్టెల పొయ్యితో వండేవాళ్ళం అండి మా అత్తగారు ఊరిలో. కట్టెల పొయ్యి అన్నీ వేడి నీళ్లకు, పాలకి, అన్నిటికీ, వంటకి అన్నిటికీ కట్టెల పొయ్యి. ఇప్పుడైతే అన్నీ గ్యాస్ బండ గీజర్లు కూడా గ్యాస్తోనే నడుస్తున్నాయి కదా ఇప్పుడు. విచిత్రం కదండి. అప్పుడు కాలం, మాకంటే ముందు కాలం అమ్మ వాళ్ళ కాలంలో ఇవన్నీ ఏమి లేవండి. గ్యాస్ స్టవ్ ఉంది అంటే ఏదో పెద్ద కోటీశ్వర్లు ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి గ్యాస్ స్టవ్, గ్యాస్ బండలు. చాలా ఇంప్రూవ్ అయిపోయింది కదండి. ఇదిగోండి వంకాయలు వేసి వేపుతున్నాను. వంకాయలు వేపేసిన తర్వాత ఇంక అన్ని పచ్చడికి అదే సొరకాయ కూర పెట్టేస్తే వంట అయిపోతుందండి. పెరుగు ఉంది. ఇంక ఇంతేనండి ఈరోజు మా వంటలు. ఇదిగోండి సొరకాయ కూర చేస్తున్నాను. పచ్చడికి అన్నీ రెడీ చేసి పెడుతున్నానండి. అవి చల్లారాలి కదా, ఈ మిక్సీకి వేసుకునేదానికి అన్నీ రెడీ చేసి పెడితే త్వరగా మిక్సీకి వేసేస్తే కూర ఉడికే లోపల చల్లారిపోతే మిక్సీకి వేసేద్దామని రెడీ చేస్తున్నాను. ఇంకేంటండి, మీరు ఏం వంటలు చేస్తున్నారు? నేనైతే ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడుతూనే ఉన్నాను కదా. ఇదిగోండి నిన్న మనం చేసిన కూర, కుండలో కూర చేశాను కదా మట్టి పాత్రలో, అదండి కడిగింది అమ్మాయి ధనమ్మ, పక్కన పెట్టాను. ఇంక పచ్చడి చేయాలంటే అందులో సొరకాయ కూర కొద్దిగానే కదా, దాంట్లో పెట్టలేదండి, దీంట్లో పెనంలోనే పెట్టేశాను. అదిగోండి అలాగ మూత పెట్టేశామంటే ఆ సెగకే ఉడికిపోతాయండి కొన్ని కూరగాయలు, చెప్తూ ఉంటాను కదా. బీన్సు, అరటికాయ, ఇలా చిక్కుడుకాయలు, ఇదిగో సొరకాయ, ఇలాంటివన్నీ కూడా అలాగ ఉడికిపోతాయండి. ఈజీగా అయిపోతుంది పని కూడా. ఇదిగోండి పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర కొద్దిగా వేపుకున్నాను. దాని తర్వాత శనక్కాయ పప్పులు, సరిపడినన్ని శనక్కాయ పప్పులు, వంకాయలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు అండి, ఉప్పు అంటే రుచికి సరిపడినంత ఉప్పు. ఇవి చల్లారిపోయినాయి కాబట్టి కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలండి. పప్పులు బాగా మెదగాలి. ఇదైతే వంకాయలు అయితే కచ్చా పచ్చాగానే వేసుకోవాలండి, లేదంటే టేస్ట్ బాగోదు, గంజి గంజిగా అయిపోతుంది. కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి. ఇదిగోండి పచ్చి ఆనియన్ వేయాలండి. మా వాళ్ళకి పచ్చళ్ళు చేస్తే ఇదిగోండి పచ్చిది ఏంచి కలపకూడదు వాళ్ళకి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగ చేసేవాళ్ళండి. ఈ అలవాటు ఇక్కడికి వచ్చి నాకు వీళ్ళకి అందరికి అలవాటు చేశాను. ఇంకా అదే అలవాటు అయిపోయింది. పచ్చి ఆనియన్స్ దాంట్లో కలిపితే అదొక ఫ్లేవర్గా ఉంటుంది. సొరకాయ కూర కూడా అయిపోయిందండి. సూపర్ టేస్ట్ అండి. నచ్చితే